మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపులో ఉన్న 9 మంది వార్డు సభ్యులతో కలిసి వీడియో విడుదల చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ పీఠం తమదే అన్నారు. కావాలని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తొర్రూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెజార్టీ స్థానాలు 16 స్థానాలుంటే 9 స్థానాలు కూడా గెలిపి ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇంత దౌర్జన్యం చేసిన తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలు మా చేత ఒప్పచెప్పారు. రేపు అధికారంగా కూడా మా చైర్మన్ వైస్ చైర్మన్ కాబోతున్నాడు. పట్టణ ప్రజలందరూ కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, వరంగల్ ప్రజలు కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాలు మీరు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పుడు ప్రచారాలు ఖండిస్తున్నాము మేము. ఎందుకంటే ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్ లో ఉన్నాం, ఆ పార్టీతోనే కొనసాగుతాం. మేము దయన్నతోటే ఉంటాము. మేము బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు, వదిలేది లేదు. ఒకటే జెండా, ఒకటే ఎజెండా, మాది ఒకటే సిద్ధాంతం. నా ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వదిలిపోను. తప్పుడు ప్రచారాలను మీరు నమ్మకండి. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, దయన్నతోనే ఉన్నా. రవి, నేను 3వ వార్డు కౌన్సిలర్. నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచినాను. దయచేసి తప్పుడు ప్రచారాలు ఎవరు కూడా నమ్మకూడదు. ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీతోనే పనిచేస్తా, దయన్న నాయకత్వంలోనే పనిచేస్తా. నాది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. 7వ వార్డ్ కౌన్సిలర్ మాడుగుల భవానీ లతని. ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాలు ఎవరు నమ్మొద్దు. మేము బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాం, మేము దయన్నతోటే. ఏది ఉన్నా కూడా బీఆర్ పార్టీకే సపోర్ట్ ఉంటాం. మా చివరి ఊపిరి వరకు బీఆర్ఎస్ దయన్నతోనే ఉంటాము. దుష్ప్రచారాలు నమ్మొద్దు.